హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తూ 2024 కూడా అయిపోతుంది. నేనైతే ఈ ఇయర్లో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఎప్పుడో 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటూ 2024లో అయితే ఫైనలీ స్టార్ట్ చేసిన. ఇంకా ఇది ముందు ఎట్లా అవుతుందో తెలియదు. మీరందరూ కూడా ఈ ఇయర్ కొత్తగా ఏం చేశారు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ ఉంది కదా, దానికి కంటిన్యూషన్ వ్లాగే అనమాట. పుట్ట బంగారం తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే పట్నాలు వేస్తారు, మల్లన్న పట్నాలు వేస్తున్నాం. సో ఒగ్గోళ్ళు అది పట్నం వేస్తున్నారు అనమాట అక్కడ. చాలా టైం అయితే పట్టింది పట్నం వేయడానికి. ఆల్మోస్ట్ 2 hours అయింది అనుకుంటా. వాళ్ళు మంచిగా వేస్తున్నారు నీట్గా, అంటే ఇక్కడ ఏం మిస్టేక్ అవ్వకుండా స్ట్రైట్గా వస్తుందా లేదా అని ఒక అతను చెక్ చేసుకుంటూ మంచిగా వేసినారు అనమాట. ఇంకా వీళ్ళు ఈ పట్నం అంతా వేసేలోపు మేమైతే మా పాతింటికి వెళ్దాం అనేసి అనుకున్నాం. అక్కడ పుట్ట ఉంటుంది, అక్కడ బోనం ఎక్కించేసి వద్దామని అనుకుంటున్నాం. నేను కూడా వెళ్తా అనుకున్నా, కానీ మళ్ళీ ఇక్కడ ఏమన్నా అవసరం అవుతుంది అని చెప్పి మళ్ళీ నన్ను ఉండమన్నారు. పట్నం వేయడం అయితే ఇక కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. కానీ మస్తు పెద్దగా వేసిర్రు, నడవడానికి కూడా చాలా కష్టమైంది. ఇంకా కథ చెప్పడం అయితే ఇంకా అసలుకే రాలేదు. ఇంకా ఇప్పుడే రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడే కళ్యాణం చేస్తారు, దాని గురించి అని ఈయన రెడీ చేస్తున్నాడు. ముగ్గులలో ఎవరో ఒకరు వేషం వేసుకుంటారు అమ్మాయిలాగా, అదే తను వేషం వేసుకొని పట్నం చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఇప్పుడు కథ స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు అక్కడ కథ చెప్తుంటే ఇక్కడ బియ్యాలు పోసుకోవడం, బట్టలు పెట్టుకోవడం అదైతే స్టార్ట్ అయిపోయింది. మాకు బట్టలు పెడుతున్నారు మా అమ్మ వాళ్ళు. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు బియ్యం పోస్తారనమాట. కూడా అది
అది బనీ తీసినా మనము అది తీయదు అది బనీ తీయదు ఇంకా అందరికీ బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని బియ్యం పోసుకుంటారనమాట. మీ సైడ్ అందరికీ ఇలాంటి ట్రెడిషన్ ఉంటుందా లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఏ పండుగ అయినా మాకైతే బియ్యం పోయడం కామన్. ఇంకా ఒకవేళ ఏమైనా పండుగలు అవ్వకపోయినా కూడా ఎప్పుడైనా 5 ఇయర్స్కి ఒకసారి అయితే పోస్తారనమాట ఆడపిల్లకి. ఇంకా అంత 5 ఇయర్స్ గ్యాప్ అయితే ఏమి ఉండదు, కానీ ఏదో ఒక పండుగలు వస్తూనే ఉంటాయి. పోతారు లగ్గమైన వాళ్ళు పోతుడే. మా తాత వాళ్ళు బియ్యం పోయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు పోస్తున్నారు. బియ్యం పోసుకోవడం ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే మా తాత మా డాడీ కాలు మొక్కుతున్నాడు. తెలంగాణ సైడ్ బిడ్డ అల్లుడు కాలు మొక్కుతారనమాట అత్తమామలే. కొంతమందికి తెలియకపోయిండొచ్చని చెప్తున్నాను. మళ్ళీ పెద్ద అయిన ఏంటి చిన్న వాళ్ళ కాలు మొక్కుతున్నాడు అనుకుంటారు కదా కొంతమంది. పట్నాలది వీడియో పార్ట్ 1 పెట్టేసి అసలు చాలా రోజులైంది. నాకు హెల్త్ బాగాలేదనమాట, దాని గురించి అసలు వీడియో అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ దేవుడి రూమ్లో ఉన్న ఫొటోస్, దేవుడి సామాను అన్నీ పట్టుకొని పట్నం చుట్టూ తిరుగుతారనమాట అందరూ ఫ్యామిలీ మెంబర్స్. అట్లా ఒక 5 రౌండ్స్ తిరిగి అక్కడ కళ్యాణం జరిగే దగ్గర దేవుడు అవన్నీ పెడతారనమాట. అందరూ ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి అసలు వీడియో పెట్టకనే చాలా రోజులు అయిందంటే మళ్ళీ ఎడిటింగ్ దగ్గర నాకు ఈసారి అయితే ఫుల్ ప్రాబ్లం అయిపోయింది. అసలు ఈ వీడియో ఓపెన్ అవుతలేదు, ఇది డౌన్లోడ్ అవుతలేదు ఫోన్లోకి అప్లోడ్ చేద్దామంటే. ఇంకా
ఇంకా మళ్ళీ లాస్ట్కి ఏదో నాన్న తంటాలు పడి ఇంకా అప్లోడ్ చేసిన. ఇంత స్ట్రెస్ తీసుకొని వీడియోస్ చేయడం అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఏమో మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని హోప్ మళ్ళీ ట్రై చేపిస్తుంది నాతోని. ఇక్కడైతే ఇప్పుడు అంత దేవుళ్ళన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవుతుంది అనమాట. మన పెళ్ళిళ్ళకి ఎట్లా అవుతుంది, బియ్యం పోసుకోవడము, పుస్తెల తాడు, బాసింగాలు కట్టడం అవన్నీ అట్లనే అవుతుంది అనమాట. ఈ వీడియో వరకు అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చూసి చూడనట్టు వదిలేసేయండి. ఇంకా ఇవి అయితే దేవుడి ప్రతిమలు అంటారనమాట. ఇవే మెయిన్. అయితే ఇవి మా తాతకి ఎప్పుడో దొరికినాయి అంట. అప్పటి నుంచి ఆయన పట్నాలు వేయడం స్టార్ట్ చేసిండు. అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఇట్లా వేయడంని హస్తాలు వేయడం అని అంటారు. ఇది అంత కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయాక పట్నం వేయడం, పట్నం కూడా లాస్ట్ కంప్లీట్ అయినాక వేస్తారనమాట అందరూ. ఇంకా లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత చల్ల చేపిస్తారనమాట. ఇది అందరు చేయొచ్చు. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత నైట్ దుర్గమ్మ కొలుపు ఉంటుంది. కానీ నేనైతే ఏం మేల్కోలేని, అప్పటికే అసలు నా వల్ల కాలేదు. అది నైట్ అంత ఉంటుంది. ఇంకా నేను అందుకే ఏం వీడియోస్ తీయలేదు. ఇంకా మళ్ళీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ దేవుడి రూమ్లో పెట్టేస్తారనమాట. ఇంకా అంత అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నాం అనమాట. ఈ పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో క్లీన్ చేస్తున్నారు. మేము దుడుస్తాం అని కొట్టుకొని మరీ దుడుస్తారు. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.